దేవునికే మహిమ కలుగునుగాక. షలోమ్. బాగున్నారా? ఆ రోజు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఒక బైక్ కావాలి అని చెప్పి అడిగినప్పుడు, మా ఫ్రెండ్స్ అందరూ బైక్లో కాలేజీకి వస్తున్నారు డాడీ, నాకు కూడా బైక్ కావాలి డాడీ అని చెప్పి తండ్రి కుమారుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, తండ్రి కుమారుని ప్రేమించి బైక్ కొని కీస్ తనకి ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నాన్న 50 కిలోమీటర్ స్పీడ్ కంటే నువ్వు ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి బైక్ కీని కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు బైక్ కీ తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. 60, 70, 100, 120, 150 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఒక పెద్ద ఆయన రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆ పెద్ద ఆయన గుద్దేస్తాడు. ఆ పెద్ద ఆయన తీవ్రమైన గాయాలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అలాగే ఆ రోజు ఆ పోలీసులు వచ్చి ఆ కుర్రవాడిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళటం, ఆ జైలు నుంచి కోర్టులో అతన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ న్యాయస్థానంలో కూర్చున్న న్యాయాధిపతి అడుగుతున్నాడు ఆ కుర్రవాడిని, ఎందుకమ్మా అంత ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆ పెద్ద ఆయన్ని గుద్దావు? ఆ పెద్ద ఆయన తీవ్రమైన గాయాలు తగిలి ఉన్నాడు. నువ్వు ఒక పని చేయాలి, నేను శిక్ష విధిస్తున్నాను, అయితే నువ్వు 6 లక్షలు జరుమానా కట్టాలి, 6 లక్షలు నువ్వు పెనాల్టీ కట్టాలి, లేదంటే 6 సంవత్సరాలు నువ్వు జైలు శిక్ష అనుభవించాలని చెప్పి తీర్పు ఇచ్చేశారు ఆయన. కుర్రవాడు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతున్నప్పుడు ఈలోపు ఆ జడ్జి గారు తన కోట్ని తన కుర్చీలో పెట్టి ఆయన కిందకు దిగి వచ్చి, తానే ఆ కుమారుడు తండ్రి కదా, ఆ కుమారుడు తండ్రి కాబట్టి 6 లక్షల పెనాల్టీ తనే చెల్లించి ఆ కుమారుణ్ణి హక్కుని చేర్చుకొని ఇంకెప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయకని చెప్పి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకని చెప్పి మందలించి ఆ కుమారుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. 2000 సంవత్సరాల క్రితం ఇదే ఎగ్జాక్ట్గా జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణము, నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి, చేస్తున్న పాపాన్ని బట్టి మనము నరకానికి, పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక, ఆ మరణం మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది కనుక ఆ నరక శిక్షను తప్పించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి నా పాపాలకి ఆయన శరీరం మీద శిక్ష వేశాడు. ఆయన శరీరం మీద వేసిన శిక్షను బట్టి నీకు నాకు ఉపశమనం లభించింది, విడుదల లభించింది. ఆయన పెనాల్టీగా యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆ నరకపు శిక్షలోంచి మనల్ని విడుదల చేశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనను దేవునితో కూడా ఉండకూడని భాగ్యమని, దేవునితో కలిసి ఉండడం భాగ్యమని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తాను రిక్తునిగా చేసేసుకున్నాడు. ఆయన మనిషి ఆకారంలో కనిపించినప్పటికీ మరణ శిక్ష అంటే మరణము నొందినంతగా తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు మనకు తిమోతిలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఉంటుంది కదా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో అంటారు కదా, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని సంకల్పం ఏంటి, కృపావరం ఏంటి అంటే యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవం. ఆయన వచ్చి నా పాపాల నిమిత్తము సిలువలో మరణించి ఆ పెనాల్టీ ఏదైతే నువ్వు నరకంలో తగలడిపోతూ అక్కడ నిత్య మరణం కనుక, ఏడుపును పళ్ళుకు కూడా ఉంటుంది కనుక ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశారు. ఆయన అన్నాడు, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కుర్రవాడికి ఒక పక్క తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చారు, అలాగే న్యాయాధిపతిగా శిక్ష విధించాడు. అలాగే మనం పాపం చేస్తుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, అలాగే క్షమించడానికి కూడా ఆ పాపాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక మనం పాపం చేయకుండా తండ్రిని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి కనుక
ఆ పాపం వల్ల వచ్చేది జీతం మరణం కనుక ఆ మరణానికి మనం లోనైపోకుండా క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఆ కుమారుడు ఆ తండ్రి ఆ కుమారుని ఏ విధంగా అయితే తన ఇంటికి తీసుకెళ్లిపోయాడో ఆ పెనాల్టీ చెల్లించి, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ పెనాల్టీ చెల్లించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఒప్పుకుంటావు నీ పాపాన్ని? చేయకుండా ఉంటావా పాపాన్ని? నడుస్తావా క్రీస్తు మార్గంలో? దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. విశ్వసించండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.